హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకల్ ట్రైబల్ వీడియోస్. ఈ రోజులో వీడియోలను భాగంగా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నందు చిలకలపూడి వారి రోల్డ్ గోల్డ్ షాప్లోని బాగా చాలా తక్కువ ధరలకే వస్తాయని తెలిసింది. ఎందుకంటే అది ఫస్ట్ నుంచి ఉన్నదే కాబట్టి అది అందరికీ తెలుసు. కానీ ఒకసారి మేము వెళ్ళి ఏమన్నా ఒక ఐటెం తీసుకుని అక్కడ రేట్లు ఎలా ఉండే పరిశీలిద్దాం అనుకుంటున్నాము. అందుకని ఈరోజు మేము బయలుదేరాం అనమాట. ఇది మచిలీపట్నం లక్ష్మీ ట్యాక్సీ సెంటర్ నుండి చిలకలపూడికి వెళ్ళే రోడ్డు అనమాట. లక్ష్మీ ట్యాక్సీ సెంటర్ నుండి చిలకలపూడికి వెళ్ళే రోడ్లో మనం బయలుదేరితే ఇక్కడి నుంచి మనకి వెహికల్ మీద ఒక 4-5 మినిట్స్ పట్టిద్ది అనమాట. ఇది ఐనే స్కూల్ దగ్గరలోని రోడ్డు మీకు కనబడుతుంది కదా. ఇది జిల్లా పరిషత్ సెంటర్ నుంచి మనం స్లో అయ్యి, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందనుకుంటా, స్లోగా మనం స్లోగా వెళ్ళి ఇక్కడి నుంచి రైట్ టర్న్. ఇక్కడ ఎవరో ఉన్నారు. ఈ సర్కిల్ నుంచి రైట్ టర్నింగ్ తీసుకున్నాక లెఫ్ట్ సైడ్లో మరి గుడి, వినాయకుడి గుడి అనుకుంటా, వినాయకుడి గుడికి దండం పెట్టుకొని మేము బయలుదేరాము. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉండిద్దేమో. చూద్దాం ఫ్రెండ్స్. తినబోతూ రుచులు ఎందుకన్నట్టుగా చూడబోతే ఇంకెందుకు మాట్లాడుకుందాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది చిలకలపూడి రోడ్ అనమాట. ఇక్కడ చాలా వరకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే మన చిలకలపూడి సెంటర్. ఇది సర్కిల్ అనమాట. చిలకలపూడి సర్కిల్ నుంచి రైట్ టర్నింగ్ తీసుకుని ఇలా ఒక కారు అడుగు ఇచ్చాడు. లెఫ్ట్ తిరిగితే ఇవన్నీ షాపులు అనమాట. లెఫ్ట్ సైడ్ సందులో ఇవన్నీ ఈ బారు కూడా అయ్యే రోల్ గోల్డ్ షాపులు అనమాట. ఇగో లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో. ఇంకోటి ఫ్రెండ్స్, కొద్దిగా ఎదరికెళ్తే మనకి పాండురంగడి గురి కాడ మనకి దీంట్లో కనిపించింది ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి, ఇవన్నీ రోడ్ గోల్డ్ షాపులు అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో ఏమో పాండురంగడి గుడి ఉండిద్ది, రైట్ సైడ్ ఏమో మన వేరే టర్న్ ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంటే ఇక్కడ ఏదో పాత రోడ్ ఉంది, దాన్ని సందర్శిద్దాం. ఇది వైట్ సిమెంట్ చేస్తుంది కదా, ఇది అనమాట. మన లోపలికి వెళ్తే పర్మిషన్ లేదు కాబట్టి వెనక్కి యూటర్న్ తీసుకుని వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకున్నాక మనం చూస్తే చిలకలపూడికి ప్రసిద్ధి చెందిన పాండురంగడి గుడి ముఖద్వారం చాలా పెద్దదనమాట. చాలా అంటే చాలా పెద్దది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్. అదే ఎదురుగా ఉన్నదే చూసారుగా గుడి గోపురం అనమాట. అది గుడి ద్వారం. ఇది ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకుని మనం ఒక షాప్లోకి అయితే వెళ్దాం. చూస్తున్నారుగా, షాప్ పేరు వచ్చి ప్రశాంత్ గోల్డ్ కవరింగ్ వర్క్స్. ఇక్కడ ఆడవాళ్ళకి సందర్శించే గొలుసులు, గాజులు చాలా ఉన్నాయి. మరి ఇక్కడ చూసారుగా అన్నయ్య చాలా సీరియస్గా చూస్తున్నాడు. టీవీ అనుకుంటా, మరి ఏమో చూస్తున్నా మనకైతే తెలియదు. మనమైతే మనం పని చేసుకుందాం. చూసారు కదా, వడ్డానాలు, అరవంకీలు, గొలుసులు, నెక్లెస్లు చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. ప్రశాంత్ గోల్డ్ కవరింగ్ వర్క్స్. చూసారు కదా, గొలుసులు, చైన్లు. అంటే మా ఆవిడకి నేను నల్లపూసల గొలుసు ఒకటి కొందామని వచ్చాను అనమాట. అందుకే మరి ఈ షాప్లోకి రావడం జరిగింది. మరి నల్లపూసల గొలుసు అయితే అడిగాను. అన్నయ్య చూస్తున్నాడు, మరి గ్లాస్ మీద పెడుతున్నాడు ఒక్కొక్కటి. మనం అయితే ఈరోజు ఈ సందర్శిద్దాం. చూసారుగా, అరవంకీలు, నడుము వడ్డానాలు చాలా అంటే చాలా ఆర్టికల్గా అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత డిస్ప్లేలో కనబడుతున్నాయో. ఇగో గాజులు, ఇగో ఫ్రెండ్స్ మరి నల్లపూసల గొలుసులు. షార్ట్ అనమాట ఇవి, చాలా షార్ట్, చాలా తక్కువ రేట్లో ఉన్నాయి ఇక్కడ మనకు కూడా. మీరు కూడా కావాల్సి ఉండే. ఇక నాకైతే ఇది నచ్చింది, తీసుకున్నాను. మా ఆవిడకి గిఫ్ట్గా ఇద్దామని అన్నయ్యనైతే ఇదైతే ప్యాక్ చేయమన్నాను. మరి అన్నయ్య ప్యాక్ చేస్తున్నాడు. ఇంకేముంది ఫ్రెండ్స్, మీరు కూడా కావాలంటే చిలకలపూడి మచిలీపట్నం వచ్చినప్పుడు చిలకలపూడికి వెళ్ళి మీరు కూడా మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఆవిడకి కానీ ఒక నల్లపూసల గొలుసు అయితే తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ.